హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటో చదువుకున్నాం నాన్న. ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది లిక్విడ్ డ్రాప్లెట్ మీద ఎలా ఉంటుంది, హాలో బబుల్ మీద ఎలా ఉంటుంది, ఓకే, నెక్స్ట్ వాటర్ జెట్ మీద ఎలా ఉంటుంది, ఓకేనా, దాని వాల్యూస్ ఎంత వస్తాయి అనేది ఈ క్లాస్లో చదువుకున్నాం నాన్న. ఓకే, ఫస్ట్ లిక్విడ్ డ్రాప్లెట్ తీసుకున్నాం. ఓకే, ఈ లిక్విడ్ డ్రాప్లెట్ మీద సర్ఫేస్ టెన్షన్ అనేది ఎంత ఉంటుంది అని తెలుసుకోవడానికి ఫస్ట్ మనము ఒక వాటర్ డ్రాప్లెట్ తీసుకొని దాన్ని అనాలిసిస్ చేద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ కన్సిడర్ ఏ స్మాల్ స్పెరికల్ డ్రాప్లెట్ ఆఫ్ ఏ లిక్విడ్ ఆఫ్ రేడియస్ ఆర్ అనే రేడియస్తో ఉన్న వాటర్ డ్రాప్లెట్ని తీసుకున్నాం. ఆన్ ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ద డ్రాప్లెట్ ది టెన్సైల్ ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ విల్ బి యాక్టింగ్. అంటే ఎంటైర్ డ్రాప్లెట్ మీద సర్ఫేస్ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, ఆ సర్ఫేస్ టెన్షన్ని మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సర్ఫేస్ టెన్షన్ దేంతో డినోట్ చేస్తారు? సిగ్మా. ఓకే నాన్న, సిగ్మాకి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిగ్మా అనేది సాలిడ్ మెకానిక్స్ ఆర్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్లో సిగ్మా అంటే స్ట్రెస్, కానీ ఇక్కడ సిగ్మా అంటే సర్ఫేస్ టెన్షన్. ఓకేనా, నెక్స్ట్ పి అనేదాన్ని ప్రెజర్గా తీసుకున్నాం. ఓకే, ప్రెజర్ ఇంటెన్సిటీ ఇన్సైడ్ ద డ్రాప్లెట్. ఓకే, డి ఈజ్ ద డయామీటర్. ఓకే, ఇది ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే రేడియస్ ఆర్ అనుకున్నాం కాబట్టి డయామీటర్ ఆల్రెడీ డి అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి నాన్న, ఈ వాటర్ డ్రాప్లెట్ అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. వాటర్ డ్రాప్లెట్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, చూడండి, లెట్ ద డ్రాప్లెట్ ఈజ్ కట్ ఇంటూ 2 halves. వాటర్ డ్రాప్లెట్ అనేది రెండుగా కట్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ వాటర్ డ్రాప్లెట్ అంటే ఏంటి? నీటి బొట్టు ఏ సర్ఫేస్ మీద అయినా కూడా ఒక సర్ఫేస్కి అతుక్కొని ఉంటుంది, ఇంకో సర్ఫేస్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. ఒక సర్ఫేస్ మాత్రమే ఉంటుంది అన్న. ఓకేనా, అందుకోసమే మనము ఈ వాటర్ డ్రాప్లెట్ని రెండు ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేసుకున్నాం. ఈ వాటర్ డ్రాప్లెట్ మీద ఏ ఫోర్స్లు యాక్ట్ అవుతాయంటే, ఒకటి సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. ఓకేనా, సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ ఆర్ టెన్సైల్ ఫోర్స్. ఓకేనా, టెన్సైల్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్నే మనం సర్ఫేస్ టెన్షన్ అని అనుకున్నాం. ఓకేనా, ఈ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుందంటే వాటర్ డ్రాప్లెట్ యొక్క సర్కంఫరెన్స్ మీదనే యాక్ట్ అవుతుంది. ఓకేనా, సర్కంఫరెన్స్ మీదనే యాక్ట్ అవుతుంది నాన్న. ఓకే, సర్కంఫరెన్స్ మీదనే యాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒకటి సర్ఫేస్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, రెండు ఇన్సైడ్ ప్రెజర్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఒకటి సర్ఫేస్ ఫోర్సు ఆర్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ ఆర్ టెన్సైల్ ఫోర్సు, రెండు ప్రెజర్ ఫోర్స్. ఓకే, చూడండి, ఇది ఏరియా మీద కాదు కదా, సర్కంఫరెన్స్ మీదనే యాక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలతానే. ఓకేనా, చూడండి, ఫస్ట్ నెంబర్ 1 వచ్చి టెన్సైల్ ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ యాక్టింగ్ అరౌండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద కట్ పోర్షన్. అంటే చూడండి, దీనిపైన మాత్రమే యాక్ట్ అవుతుంది అనమాట. సర్ఫేస్ టెన్షన్ కదా, టెన్సైల్ ఫోర్స్ కాబట్టి అవుట్వర్డ్ డైరెక్షన్. ఓకేనా, అర్థమవుతున్నానా? అంటే అవుటర్ ఎడ్జ్ మీదనే యాక్ట్ అవుతుంది సర్ఫేస్ టెన్షన్ అనేది, ఇన్సైడ్ కాదు. ఇన్సైడ్ ఉండేది ఏంది? దాన్ని ప్రెజర్ ఫోర్స్ అంటారు. ఓకే, చూడండి, సర్కంఫరెన్స్ ఆఫ్ ద కట్ పోర్షన్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది సర్ఫేస్ టెన్షన్ సిగ్మా అన్నాం. మనకేంది? సిగ్మా. మనము ఈ సిగ్మా అనేది ఏంది నాన్న? సర్ఫేస్ టెన్షన్. ఇది ఎంత ఏరియా మీద యాక్ట్ అవుతుంది? సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలతని 5D డినోట్ చేస్తారు. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? సిగ్మా ఇంటూ 5D. నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ ఏంది? ప్రెజర్ ఫోర్స్ అనేది ఎంత ఏరియాలో యాక్ట్ అవుతుంది నాన్న? π/4d². ఏరియా అంటే ఇదే ఇన్సైడ్ ఏరియా కాబట్టి దీని డయామీటర్ π/4d² తీసుకుంటాం. ఓకేనా, మనకు ఫోర్స్ అడిగినారు,
యాక్చువల్గా మనకు స్ట్రెస్ ఫార్ములా ఏంటి, ఆర్ ప్రెజర్ ఫార్ములా ఏంటి, ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఓకేనా, ఫోర్స్ బై ఏరియా, ప్రెజర్ ఫోర్స్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇప్పుడు మనం ఫోర్స్ కావాలి కాబట్టి మనము ప్రెజర్ ఇంటెన్సిటీతో దాన్ని మల్టిప్లై చేస్తాం ఏరియాని. ఓకేనా, ఏరియాని ప్రెజర్ ఇంటెన్సిటీతో మల్టిప్లై చేస్తాం, అప్పుడు మనకు ప్రెజర్ ఫోర్స్ అనేది వస్తుంది. ఓకేనా, ప్రెజర్ ఇంటెన్సిటీ ఇంటూ π/4 d². ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ చెప్పినాను ఎవ్రీ మెటీరియల్ కూడా ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, ఈ ఈక్విలిబ్రియం ఎప్పుడు ఉంటుంది అంటే ఈ టెన్సైల్ ఫోర్స్ అవుట్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఇన్సైడ్ ప్రెజర్ అనేది లోపలికి యాక్ట్ అవుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ అయినప్పుడే ఏదైనా మెటీరియల్ కూడా మనం ఆల్రెడీ మనకు న్యూటన్స్ థాట్లా ఉంది, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ఇక్కడ చూడండి, అవే ఫ్రమ్ ద బాడీ వచ్చి టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇన్సైడ్ వచ్చి ప్రెజర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ రెండు ఎప్పుడూ ఈక్వల్గానే ఉండాలి. ఈక్వల్గా ఉన్నప్పుడే మనకు ఈ వాటర్ డ్రాప్లెట్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. కాబట్టి మనము ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అకార్డింగ్ టు ఈక్విలిబ్రియం కండిషన్ ఈ రెండు ఫోర్సెస్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. ఓకే, కాబట్టి నేను ఏం చేస్తాను, ప్రెజర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్సైల్ ఫోర్స్. ఓకే, ప్రెజర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్సైల్ ఫోర్స్. ఓకే, మనకు కావాల్సింది ఏంది, ప్రెజర్ ఫోర్స్ని ఇక్కడ పెట్టుకున్నాను, అప్పుడు ఏమైంది, ఈ ఏరియాని ఇటు సైడ్ తీసుకొచ్చాను, సిగ్మా ఇంటూ π/4 ఇంటూ d². అప్పుడు π గెట్ క్యాన్సిల్, d² ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, మనకు రిమైనింగ్ ఈ 4 అనేది పైకి వెళ్ళిపోతుంది నాన్న, న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు 4σ/d. అప్పుడు సిగ్మా ఫార్ములా ఏమవుతుంది, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు PD/4. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ సర్ఫేస్ టెన్షన్. ఓకే, మనకు ఒక్కొక్కసారి ప్రెజర్ ఇంటెన్సిటీ కనుక్కోమనొచ్చు, సర్ఫేస్ టెన్షన్ ఇచ్చి ప్రెజర్ ఇంటెన్సిటీ కనుక్కోమనొచ్చు, లేదా ప్రెజర్ ఇంటెన్సిటీ ఇచ్చి సర్ఫేస్ టెన్షన్ అయినా కనుక్కోమనొచ్చు. ఏది ఇచ్చినా కూడా మీరు ఈ రెండిట్లో ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీ కన్వీనియన్స్ బట్టి కొంతమంది ప్రెజర్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 4σ/d అని గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది సిగ్మా ఈజ్ ఈక్వల్ టు PD/4 అని గుర్తుపెట్టుకుంటారు, మీ ఇష్టం నాన్న. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ చూడండి, డయామీటర్ అనేది ప్రెజర్ ఇంటెన్సిటీ అనేది రెండు ఏంటి నాన్న, ఇవి ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్. అంటే ప్రెజర్ పెరిగితే డయామీటర్ తగ్గుతుంది, డయామీటర్ పెరిగితే ప్రెజర్ అనేది తగ్గుతుంది. ఓకే, దిస్ ఈక్వేషన్ షోస్ దట్ విత్ ద డిక్రీజ్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్ ప్రెజర్ ఇంటెన్సిటీ ఇన్సైడ్ ద డ్రాప్లెట్ ఈస్ ఇంక్రీజ్డ్. అంటే డయామీటర్ తగ్గిందనుకో ప్రెజర్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది, ప్రెజర్ ఇంటెన్సిటీ పెరిగిందనుకో ఆటోమేటిక్గా డయామీటర్ తగ్గినట్టే. ఓకేనా, ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఓకేనా, అర్థమైందా? ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అబౌట్ సర్ఫేస్ టెన్షన్ ఆన్ లిక్విడ్ డ్రాప్లెట్. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ ఆన్ హాలో బబుల్. హాలో బబుల్ అంటే ఏంటంటే నాన్న, సోప్ బబుల్ అనమాట. సోప్ బబుల్ అంటే మనము సబ్బు నీళ్ళు నురగని ఏదన్నా గొట్టంలో పెట్టి ఉబ్బేస్తే బబుల్స్ వస్తాయి కదా, వాటిని సోప్ బబుల్స్ అంటారు. ఓకేనా, ఈ సోప్ బబుల్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుందంటే చూడండి, ఏ హాలో బబుల్ లైక్ ఏ సోప్ బబుల్ ఇన్ ఎయిర్ హ్యాజ్ 2 సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎయిర్. చూడండి, ఇంతకుముందు వాటర్ డ్రాప్లెట్ అనేది వాటర్ డ్రాప్లెట్ ఎప్పుడు కూడా ఏదైనా ఒక సర్ఫేస్ మీదనే ఉంటాయి. ఓకేనా, ఏదైనా ఒక సర్ఫేస్ మీదనే ఉంటాయి వాటర్ డ్రాప్లెట్ అనేది. అంటే ఒక ప్లేన్ వచ్చి ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఉంటుంది, ఓన్లీ ఒక ప్లేన్ మాత్రమే ఎయిర్కి టచ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, కానీ సోప్ బబుల్ అనేటి వెయిట్లెస్ కాబట్టి ఇవి ఎప్పుడు కూడా గాల్లోనే ఉంటాయి. అంటే రెండు ప్లేన్స్ టాప్ ప్లేన్ బాటమ్ ప్లేన్ రెండు కూడా ఎయిర్కి ఇంటర్ఫరెన్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ఎయిర్ అనేది టచ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? చూడండి, ఏ హాలో బబుల్ లైక్ ఏ సోప్ బబుల్ ఇన్ ఎయిర్ హ్యాస్ 2 సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎయిర్.
one inside and other side. Okay, thus two surfaces are subjected to surface tension. Okay, మనం ఆల్రెడీ వాటర్ డ్రాప్లెట్ కనుక్కున్నాం. వాటర్ డ్రాప్లెట్కి ఒక సర్ఫేస్ మీదనే సర్ఫేస్ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. కానీ ఎయిర్ బబుల్ ఆర్ సోప్ బబుల్కి రెండు సర్ఫేసెస్ మీద సర్ఫేస్ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఎప్పుడు కూడా వాటర్ డ్రాప్లెట్కి డబల్ ఉంటుంది. ఓకేనా, వాటర్ డ్రాప్లెట్కి డబల్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ టెన్సైల్ ఫోర్స్ ఆర్ సర్ఫేస్ టెన్షన్ వల్ల వచ్చే ఫోర్స్ని 2 times వేసుకున్నాం. ఓకేనా, సేమ్ ఫార్ములా చూడండి, సేమ్ ఫార్ములానే బట్ 2 times వేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ రెండు సర్ఫేసెస్ ఉన్నాయి. ఓకేనా, కాబట్టి 2 times వేసుకున్నాం. సేమ్ ఫార్ములా, ప్రెజర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్సైల్ ఫోర్స్. దిస్ ఈజ్ ప్రెజర్ ఫోర్స్, దిస్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. ఓకే, చూడండి అన్న, ఇక్కడ చూడండి లాస్ట్ ప్రాబ్లంలో వాటర్ డ్రాప్లెట్లో ఓన్లీ సిగ్మా ఇంటూ πd తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ అనేది ఒక ప్లేన్ మీద మాత్రమే యాక్ట్ అవుతుంది. కానీ సోప్ బబుల్లో అలా కాదు, 2 planes మీద యాక్ట్ అవుతుంది. కాబట్టి మనము 2 into సిగ్మా ఇంటూ πd తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు ప్రెజర్ ఇక్కడ కావాలి కాబట్టి నేను ప్రెజర్ని ఇక్కడే ఉండించుకొని 2 sigma πd డివైడెడ్ బై ఈ ఏరియాను ఇక్కడ తీసుకొచ్చాను. ఇవి మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి డినామినేటర్లకు వస్తుంది. π/4 d². π గెట్ క్యాన్సిల్, 1d² d గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 4 అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు 4 2 = 8. అప్పుడు ఏమవుతుంది, 8 sigma/d. ఇదేంది నాన్న, ప్రెజర్ ఇంటెన్సిటీ ఫార్ములా. నాకు అదే సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా కావాలంటే ఏమవుతుంది, P × D PD/8. ఓకేనా, PD/8 గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా అయినా గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా అయినా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఓకే మీ ఇష్టం. ఇప్పుడు దీనికి యూనిట్స్ ఏమవుతాయి, ప్రెజర్ ఇంటెన్సిటీకి Nm/mm², డయామీటర్కి యూనిట్స్ mm. అంటే చూడండి, Nm/mm² ఇంటూ mm 1² పోతే Nm/mm ఉంటుంది. అదే కదా నాన్న, సర్ఫేస్ టెన్స్కి యూనిట్స్ ఏంటివి, Nm/mm. ఎంత ఫోర్సు 1 మీటర్ ఒక యూనిట్ లెంత్లో యాక్ట్ అవుతుంది అనే దాన్నే కదా సర్ఫేస్ టెన్షన్ అంటాము. ఓకేనా, దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ హాలో బబుల్. చూడండి, హాలో బబుల్ ఇంతకుముందు ఫార్ములా ఏంది, ఇంతకుముందు PD/4. ఇది హాలో బబుల్ వాటర్ డ్రాప్లెట్కి PD/8 అనేది హాలో బబుల్కి. నెక్స్ట్ లిక్విడ్ జెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక మామూలు హోస్ పైప్ ఉంటా కదా, ఆర్ కుళాయి పైపు, ఈ కుళాయి పైపుని ట్యాప్కి తగిలించినప్పుడు వాటర్ అనేది వస్తుంది. ఓకేనా, వాటర్ అనేది ఆ పైప్లోంచి వస్తుంది. ఆ వాటర్ వచ్చేదాన్ని, పైప్ నుంచి వచ్చే వాటర్ని ఉంటారు చూసినారా, దాన్ని లిక్విడ్ జెట్ అంటాం. ఓకేనా, లిక్విడ్ జెట్. ఓకే, ఆ లిక్విడ్ జెట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, ఈ లిక్విడ్ జెట్ని నేను ఎలా తీసుకున్నా అంటే, ఎల్లనే లెంత్ ఉన్న లిక్విడ్ జెట్ హ్యావింగ్ డయామీటర్ d. ఇంత ఏరియా, ఇంత డైమెన్షన్స్ ఉన్న లిక్విడ్ జెట్ని నేను తీసుకున్నా. ఓకేనా, ఈ లిక్విడ్ జెట్ పైన సర్ఫేస్ టెన్షన్ అనేది చూడండి, మీరు చూడండి నాన్న, లిక్విడ్ జెట్ పైన సర్ఫేస్ టెన్షన్ అనేది ఈ విధంగా యాక్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా యాక్ట్ అవుతుంది. అంటే లిక్విడ్ జెట్ కూడా 2 లెంత్లు యాక్ట్ అవుతాయి. ఓకేనా, 2 లెంత్లు యాక్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ ఒక లెంత్, ఇటు సైడ్ ఒక లెంత్. దీని సిగ్మా, ఇది ఒక సిగ్మా. ఓకే, ఇప్పుడు చూడండి, కన్సిడర్ ఏ లిక్విడ్ జెట్ ఆఫ్ డయామీటర్ d అండ్ లెంత్ l. అంటే ఒక లిక్విడ్ జెట్ తీసుకున్నాను, హ్యావింగ్ లెంత్ l, హ్యావింగ్ డయామీటర్ d. ఓకే, ఇక్కడ ఈ లిక్విడ్ జెట్ పైన ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, సేమ్ యాజ్ ఇంతకుముందు లాగానే ప్రెజర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే,
let P is equal to pressure intensity inside the liquid jet. Next, sigma is equal to surface tension of the liquid. సిగ్మా అనేది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద లిక్విడ్. మనం ఆల్రెడీ చెప్పినాము ఈ రెండు ఫోర్స్, సర్ఫేస్ టెన్షన్ ఫోర్సు, ప్రెజర్ ఫోర్స్ రెండు ఈక్వల్ అయినప్పుడే మనకు ఈక్విలిబ్రియంగా ఉంటుంది. దానికోసం ఏం చేసినాము, అకార్డింగ్ టు ఈక్విలిబ్రియం కండిషన్ ప్రెజర్ ఫోర్స్ని నేను సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ని రెండింటిని ఈక్వేట్ చేసుకుంటాను. ఫస్ట్ చూడండి, ప్రెజర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫోర్స్ డ్యూ టు ప్రెజర్. ఈ ప్రెజర్ ఫోర్స్ ఏమవుతుంది, ప్రెజర్ ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా ఆఫ్ సెమీ జెట్ దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఏరియా. ఎల్ ఇంటూ ఏరియా ఏమవుతుంది, ఎల్ ఇంటూ డి. ఓకేనా. ఇది క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకోకూడదు అన్న. క్రాస్ సెక్షనల్ ఏరియా ఎందుకు తీసుకోకూడదంటే మనము వాటర్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకేనా, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మనకు సర్ఫేస్ టెన్షన్ అనేది ఇట్లా యాక్ట్ అవుతుంది. కాబట్టి మనము ఈ ఏరియా తీసుకోవాలి, అంటే సర్కంఫరెన్షియల్ ఏరియా తీసుకోవాలి, ఆర్ పెరిమీటరల్ ఏరియా తీసుకోవాలి. ఓకేనా, కాబట్టి ఎల్ ఇంటూ డి తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్కి ఏంటి, సిగ్మా ఇంటూ ఏరియా. ఇక్కడ చూడండి, ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది ఇటు సైడ్ యాక్ట్ అవుతుంది, ఇటు సైడ్ యాక్ట్ అవుతుంది. కాబట్టి 2L అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకున్నాం. PLD is equal to sigma into 2L. L get cancelled. Remaining P is equal to 2 sigma by D. ఇది ఫార్ములా నాన్న. ఆర్ మీకు సిగ్మా కావాలనుకుంటే PD by 2. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. చూడండి, వాటర్ డ్రాప్లెట్ ఫార్ములా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు PD by 4. హాలో బబుల్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు PD by 8. నెక్స్ట్ లిక్విడ్ జెట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు PD by 2. ఓకేనా. ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక దగ్గర రాసి పెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూస్ గుర్తుంటేనే మీరు ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ సర్ఫేస్ టెన్షన్ ఆన్ లిక్విడ్ జెట్, సర్ఫేస్ టెన్షన్ ఆన్ హాలో బబుల్, నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ ఆన్ లిక్విడ్ డ్రాప్లెట్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అన్న. థ్యాంక్ యూ. This is all about today class. Please subscribe to my channel.